ఇక నిజామాబాద్ జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే బస్ డిపోల ఎదుట బైఠాయించారు విపక్ష నేతలు. బస్సులు రోడ్డెక్కకుండా అడ్డుకున్నారు. ప్రభుత్వ విధానాల వల్లే రైతులు ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు నేతలు. దీనిపై మరిన్ని వివరాలు కిషోర్ అందిస్తారు. కిషోర్, ఓవర్ టు యూ. రైతు సమస్యలపై అఖిలపక్షం తలపెట్టిన బంద్ నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా 660 బస్సులు డిపోలకే పరిమితమైన పరిస్థితి. నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు అటు ఆర్మూర్, కామారెడ్డి, బోధన్లో కూడా బస్సులు కూడా బయటకు రాని పరిస్థితి. అంతే బస్టాండ్ల ముందు, ప్రధానమైన బస్సు స్టేషన్ల ముందు కూడా కాంగ్రెస్ నాయకులు కావచ్చు, అటు బీజేపీ, అటు టీడీపీ, అటు వామపక్ష పార్టీ నాయకులు కూడా ధర్నాలకు దిగుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం నిజామాబాద్ బస్టాండ్ ఎదుట నిర్వహిస్తున్న అఖిలపక్ష నాయకులు ధర్నాను కూడా వచ్చి మొత్తం ఉదయం నుంచే సుమారు 5:30 గంటల నుంచే బస్ డిపోల ముందు, బస్టాండ్ల ముందు ధర్నాకు తిరిగిన పరిస్థితి. పూర్తిగా రైతుల సమస్యలను పరిష్కరించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో అఖిలపక్ష నాయకులు ఉన్నారు. ముందుగా కాంగ్రెస్ నాయకులు అఖిల లలిత ఉన్నారు. మేడం చెప్పండి, ప్రధానమైన డిమాండ్ ఏంటి? ప్రధానమైన డిమాండ్ అంటే రైతులకు తక్షణమే రుణాలు మాఫీ చేయాలి. రైతులకు చాలా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. సంవత్సరంన్నర కాలంలో 1400 ఆత్మహత్యలు జరిగినాయి. అందులో మహిళా రైతులు కూడా ఉండడం జరిగింది. మన తెలంగాణలో ఫస్ట్ ఈ ఆత్మహత్యలల్లో మొదటిది అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు కేసీఆర్ గారు మేనిఫెస్టోలో ఎన్నో పెట్టారు, కానీ ఏది అమలు చేయలేకపోయినరు. ముఖ్యంగా రైతాంగానికి ఒకటే టైము రుణమాఫీ చేస్తుంటే ఇంత ఆత్మహత్యలు జరగకపోవు. ఎందుకంటే తెలంగాణ వస్తే మన నీళ్లు, మన నిధులు, మన జాబులు అన్నీ ఉంటాయనేసి చెప్పడం జరిగింది. ఈరోజు ఇంత దురదృష్ట పాలన అనేసి మేము అనుకోలేదు. ఎందుకంటే కష్టపడి మనము తెలంగాణ సాధించుకున్నాము. మనము ఇష్టపడి మన డెవలప్మెంట్ బంగారు తెలంగాణ సాధించాలంటే ముందు ఫస్ట్ అన్నం పెట్టే రైతన్నని ఆదుకోవాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. బీజేపీ తరఫున ఎన్ఆర్ చెప్పండి సార్, అంటే కేంద్ర ప్రభుత్వం అంటే స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయకపోవడం వల్లనే, కేంద్రం వల్లనే ఈ రైతు ఆత్మహత్యలు, రైతు సమస్యలని ప్రభుత్వం చెబుతుంది. ఒక్కటొక్కటిగా కేంద్రం చర్యలు చేపడతా ఉన్నది రైతులను ఆదుకునేటువంటి విషయాల్లో. ఈ కరువు పరిస్థితుల్లో 100 రోజులు ఉన్నటువంటి ఉపాధి పని దినాలను ఇవాళ 150 దినాలకు పెంచడం జరిగింది. మరి ఏదైతే కరువుతో నష్టపోయినటువంటి రైతుకు గతంలో ఉన్నటువంటి ఇన్పుట్ సబ్సిడీని ఏదైతే ఉన్నదో 50% పెంచడం జరిగింది. మరి ఆ రకంగా 50% నష్టపోయినట్టునే పరిధిలోకి వచ్చేటువంటి దాన్ని 33% నష్టపోయినా కూడా దాన్ని పరిగణలోకి తీసుకునేటువంటి దిశలో మరి చట్టాన్ని మార్చడం జరిగింది. మార్చి రైతులను ఆదుకునేటువంటి దిశలో చర్యలు చేపట్టడం జరుగుతూ ఉంది. అదే కాకుండా 24 గంటల పాటు కరెంట్ ఇచ్చేటువంటి దిశలో మరి కార్యాచరణ కొనసాగిస్తూ ఉన్నది. తప్పనిసరిగా 24 గంటలు కరెంట్ ఇచ్చి రైతులకు నిరంతరాయంగా కరెంట్ ఇచ్చేటువంటి దానికోసం కేంద్రం సిద్ధంగా ఉంది. నరసింహారెడ్డి గారు, అంటే భవిష్యత్తులో మీ కార్యాచరణ ఏ విధంగా పోతుంది? ఇలాగే మొత్తం మిత్రపక్షాలన్నీ కలిసి అఖిలపక్షాలన్నీ కలిసి ముందుగా అంటే ప్రభుత్వంపై ఇలాగే పోరాటం చేయనున్నాయా? ఖచ్చితంగా భవిష్యత్తులో, ఎందుకంటే అన్ని అఖిలపక్షాలు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు అన్నీ కూడా కలిసి ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు కూడా ఎందుకంటే అదే ప్రయత్నం చేస్తున్నాం. జనరల్గా ఎందుకంటే ఏ ప్రభుత్వం మీద 4వ సంవత్సరం వ్యతిరేకత వచ్చి అన్ని రాజకీయ పార్టీలు ఏకమవుతాయి. కానీ వాళ్ళు ఎందుకంటే అన్ని పార్టీలు ఏకమవుతున్నాయంటే ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం ఎంత ఉంది, ఈ ప్రభుత్వం ఎందుకంటే వాళ్ళు చేసే అభివృద్ధి ఏ విధంగా ఉన్నదో అర్థమవుతున్నది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే మొండి వైఖరి కోకుండా, ఏకపక్షంగా ఆలోచించకుండా అన్ని రాజకీయ పార్టీల అవగాహన మేరకు ప్రజలు, ఎందుకంటే ప్రతిపక్షాలు ప్రజల వాయిస్ వినిపిస్తాయి ఎప్పటికప్పుడు. వినిపించినప్పుడు ఎందుకంటే అవి వింటే బాగుంటుంది. ఇవాళ ఎందుకంటే రైతులు ఆత్మహత్య చేసుకుంటారంటే నిన్నటిదాకా అసలు రైతులు ఆత్మహత్య చేసుకుంటారు, అసలు రైతులే కదా అని చెప్పారు. ఇవాళ రైతులను ఒప్పుకున్నారు. ఇవాళ ఒప్పుకొని ఎందుకంటే నిన్నటిదాకా వచ్చిన వాళ్ళకి ఇస్తాం, రేపటి వచ్చిన వాళ్ళకి ఇవ్వమంటున్నారు. అది కరెక్ట్ కాదు, అందరికీ ఇవ్వాలా. రెండోది ఎందుకంటే 8,500 కోట్లు ఇస్తే 1 టైం సెటిల్మెంట్ అయిపోతుంది, కొత్త రుణాలు వచ్చేస్తాయి. ఇలా కరువు మండలాలు ప్రకటించాలి. ఇబ్బందులు పడతా ఉన్నారు రైతులకు. ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి ఆత్మహత్యలు నివారించాలి, కొత్త ఆత్మహత్యలు జరగకుండా చేయాలి. అప్పుడు ప్రభుత్వం ఎందుకంటే భరోసా ఇవ్వాలి. ఏ మంత్రి మాట్లాడినా కానీ ఎక్కడ రైతులు చచ్చిపోతారని మాట్లాడుతున్నారు తప్ప అది మాట్లాడే పరిస్థితి లేరు. మొత్తానికి జిల్లా వ్యాప్తంగా మాత్రం బంద్ సంపూర్ణంగా ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అన్ని 6 డిపోలకు సంబంధించి కూడా బస్సు డిపోలకు పరిమితమైన పరిస్థితి. ఉదయం నుంచి 5 గంటల నుంచి వెళ్ళే అన్ని వామపక్ష నాయకులు కూడా బస్టాండ్లో ఎదుర్కొన్న బంద్కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో కిషోర్, V6 న్యూస్, నిజాం.